శివమెత్తిన భారత్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో హైప్ మ్యాచ్, ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. క్రికెట్ ప్రపంచం దృష్టంతా ఆట మీదే. ఎప్పుడు ప్రపంచ కప్ జరిగినా ఇదే కథ. ఈసారి కూడా అదే జరిగింది. కథకు క్లైమాక్స్ చేరింది. పాకిస్తాన్కు అదే వేదన. ఎప్పటిలాగే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా చిరకాల పద్ధతిని చిత్తు చేసి ఓడించింది టీమిండియా. మాటకు కట్టుబడి మ్యాచ్ను బహిష్కరించినా బాగుండని అనుకుని ఉంటుంది పాకిస్తాన్. ఆడతామని ఎంతో రచ్చ చేసిన ఆ దేశానికి ఇది ఘోర అవమానమే. ఇటు ఇషాన్ కిషన్, అటు బౌలర్లు రెచ్చిపోయిన వేళ కనీసం ప్రతిఘటన లేకుండా పాక్ భారత్కు దాసోహమైంది. ఇషాన్ కిషన్ భారత్ హీరో అని చెప్పొచ్చు. పిచ్ బ్యాటింగ్కు అంతా తేలిగ్గా లేకున్నా తన సహజ శైలిలోనే విరుచుకుపడ్డ ఈ ఓపెనర్ ఒక మెరుపు ఇన్నింగ్స్తో పాక్ స్పిన్నర్ల వ్యూహాన్ని ఛేదించాడు. అతడి శ్రమను బౌలర్లు వృధాగా పోనివ్వలేదు. ఫేస్తో స్పిన్తో పాక్ లైనప్ను మరింత మడత పెట్టేశారు. ఛేదనలో చాలా మంది ఆ జట్టు పనైపోయింది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా T20 ప్రపంచ కప్ సూపర్ 8కు దూసుకెళ్లింది. నిన్న జరిగిన భారత్ పాకిస్తాన్ T20 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా 3వ విజయం అందుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన గ్రూప్ ఏ పోర్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ను మట్టి కర్పించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు సాధించి ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ మొదట 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సయీం అయూబ్ 3 వికెట్లు, తారిక్ 1 వికెట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఛేదనలో పాకిస్తాన్ తేలిపోయింది. బూమ్రా 2 వికెట్లు, హార్దిక్ 2 వికెట్లు, అక్షర్ 2 వికెట్లు, వరుణ్ 2 వికెట్ల దాటికి 18 ఓవర్లలో 114 పరుగులతోనే పాక్ కుప్పకూలిపోయింది. లక్ష్యం చిన్నదే కాకపోయినా అసాధ్యమైందని కూడా కాదు. కానీ పాక్ ఏ దశలోనూ భారత్కు పోటీ ఇవ్వలేదు. ఛేదన మొదలైన 10 నిమిషాల్లోనే ఎదురు ఈదాల్సిన పరిస్థితి నిలిచింది. పాక్ స్పిన్నర్ల హవా సాగిన పిచ్పై ఆ జట్టు టాప్ ఆర్డర్ వెన్నువిరిచారు భారత ఫేసర్లు. హార్దిక్ తొలి ఓవర్లోనే ఫరాన్ను అవుట్ చేస్తే బుమ్రా 2వ ఓవర్లో సయీం, సల్మాన్ ఆగల్ను వెనక్కి పంపాడు. 13-3తో పాక్ కష్టంలో కూరుకుపోయింది. ఆ తర్వాత స్పిన్నర్ల మాయం మొదలైంది. 5వ ఓవర్లో బాబర్ అజంను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో పాక్ 34 రన్లకు 4 వికెట్లకే పరిమితమైంది. ఆ దశలో ఉస్మాన్ ఖాన్, షాదాబ్ నిలబడి పరిస్థితిని కాస్త చక్కదిద్దారు. ఉస్మాన్ ధాటిగా బ్యాటింగ్ కూడా చేశాడు. 10 ఓవర్ల పాక్ స్కోర్ 71, 4 వికెట్లు. కానీ అక్షర్ బౌలింగ్లో ఇషాన్ స్టంపౌట్ చేయడంతో పాక్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తర్వాత ఓవర్లోనే నవాజ్ను కులదీప్, ఆ తర్వాత షాదాబ్ను తిలక్ వర్మ అవుట్ చేయడంతో 78 పరుగులకు 7 వికెట్ల తేడాతో పాక్ ఓటమి ఖాయమైపోయింది. ఒత్తిడి తెచ్చిన పరీక్షిస్తున్న పరిస్థితిలో అంతకుముందు టీమిండియా మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించింది. బంతి బాగా తిరుగుతున్న పిచ్పై పాక్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా టీమిండియా అంతా స్కోర్ చేయడానికి ప్రధాన కారణం ఇషాన్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. స్ట్రోక్ బ్రేక్ కష్టంగా ఉన్న పరిస్థితుల్లోనూ అతడు చెలరేగిపోయాడు. దూకుడు లోపించినప్పటికీ పరిస్థితి దృష్టి చూస్తే తిలక్ వర్మ 25 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ 32లో ఇన్నింగ్స్ కూడా విలువైనని చెప్పుకోవచ్చు. ఆఖర్లో దూబే 17 బంతుల్లో 27తో బ్యాట్ను జులిపించాడు. దూబే మంచి టర్న్ లభిస్తుండటంతో పాక్ రికార్డు స్థాయిలో 6 స్పిన్నర్లను ఉపయోగించి T20 ప్రపంచ కప్లో ఇంతకుముందు ఏ జట్టు 6 స్పిన్నర్లతో బౌలింగ్ చేయించలేదు. ఇక ఇషాన్ ఇన్నింగ్స్కి వస్తే ఇషాన్ ధనాధన్ ఇన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవచ్చు. మందకోడి పిచ్పై కూడా టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. స్పిన్తో బౌలింగ్ దాడిని ఆరంభించిన పాకిస్తాన్ సత్ఫలాన్ని రాబట్టింది. అస్థిరత ప్రదర్శన కొనసాగిస్తూ ఓపెనర్ అభిషేక్ ఖాతా అయిన తెరవకుండానే నిష్క్రమించాడు. సల్మాన్ ఆగా అతన్ని అవుట్ చేశాడు. అభిషేక్ స్థానంలో వచ్చిన తిలక్ను బ్యాట్ దులిపించకుండా పాక్ బౌలర్లు అడ్డుకోగలిగారు. కానీ సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ ను ఆపలేకపోయారు. పరిస్థితులకు సంబంధం లేకుండా అతడు బ్యాట్ దులిపించాడు. బంతి బాగా టర్న్ అవుతున్నా అతడు తనవైన షాట్లు ఆడడానికి వెనుకడలేదు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో 6-4 కొట్టిన అతడు ఆగా ఓవర్లో 4, సయీం ఓవర్లో అబ్రార్ ఓవర్లో 6-4తో విచ్చుకుపడ్డాడు. అబ్రార్ మరో ఓవర్లో వరుసగా 2 బంతులను బౌండరీ దాటించి అర్ధశతకం 27 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ షాదాబ్ను అతడు వదలలేదు. అతడు బౌలింగ్ లో వరుసగా 6-4 బౌండరీలు కొట్టేశాడు. ఇక 8 ఓవర్లో 88 రన్స్తోనే 2 వికెట్లతో భారత్ తిరగలేని పరిస్థితిలో నిలిచింది. భారీ స్కోర్ దిశగా భారత్ పరుగులు పెట్టింది. కానీ సయీం అయూబ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఇషాన్ బౌల్డ్ కావడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత పరుగులు అంత తేలిగ్గా రాలేదు. పాక్ స్పిన్నర్లు బ్యాటర్లకు స్వేచ్ఛనివ్వలేదు. పరిస్థితులను అర్థం చేసుకున్న సూర్యకుమార్, తిలక్ ఎక్కువగా సింగిల్స్కే పరిమితమయ్యారు. తిలక్ ఎక్కువగా ఇబ్బంది పడకపోయినా సాధికారికంగా కూడా కనబడలేదు.
అయినా 14 ఓవర్లో 125 పరుగులతో రెండు వికెట్లు కోల్పోయి భారత్ బాగానే కనిపించింది. కానీ జోరందుకోవాల్సిన దశలోనే జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సైయం వరుస బంతులతో తిలక్, హార్దిక్లను అవుట్ చేశాడు. సూర్య, దూబే విపరీతంగా బాధకపోయినా 5వ వికెట్కు 33 పరుగుల భాగస్వామ్యం జోడించడం ద్వారా భారత్ స్కోర్ 170 దాటడంతో తమ వంతు పాత్ర పోషించారు. దూబే, నవాజ్ బౌలింగ్ లో 4, అబ్రార్ బౌలింగ్ లో 6 బాధేశాడు. మిస్టర్ స్పిన్నర్ తారిక్ ఓవర్లోనూ 4 కొట్టాడు. అయితే దాటిగా ఆడే ప్రయత్నంలో తారిక్ బౌలింగ్ లో సూర్య అవుట్ అయ్యాడు. షాహిన్ అఫ్రీది వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 4-6 బారం ద్వారా రింక్ భారత్ కు విలువైన పరుగులు అందించాడు. ఈ కొలంబో అంటే స్పిన్నర్లకు ఎంతో అనుకూలించే మైదానం అని ఆటగాళ్లకు కూడా తెలుసు. ఈ ప్రపంచ కప్ లో అక్కడ పిచ్ మరింత స్పిన్నర్లకు సహకరిస్తుంది. దీంతో ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్లు స్పిన్నర్లకే పెద్దపీట వేశాయి. ఆటంతా స్పిన్ చుట్టూనే తిరిగింది. ఇప్పటిదాకా టీ20 ప్రపంచ కప్ లో ఏ జట్టు ఓ ఇన్నింగ్స్ లో 6 స్పిన్నర్లతో బౌలింగ్ చేయించలేదు. పాక్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ ను ఆరంభించేది స్పిన్ ఆల్రౌండర్ అయిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా. అతను కీలకమైన అభిషేక్ వికెట్ ను తీశాడు. మరో స్పిన్ ఆల్రౌండర్ సయీం అయూబ్ 4 ఓవర్లో బౌలింగ్ చేసి 3 వికెట్లతో అదరగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రీది 2 ఓవర్లు వేసి 31 పరుగులు సమర్పించుకోగా మిగతా ఓవర్లన్నీ స్పిన్నర్లే వేశారు. భారత జట్టు 3 స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్, కులదీప్, అక్షర్ పటేల్ను తుది జట్లో ఆడించింది. వీరికి తోడుగా పార్ట్ టైం స్పిన్నర్లు తిలక్, రింకు బౌలింగ్ వేశారు. మొత్తంగా ఈ మ్యాచ్లో 31 ఓవర్లు వేసిన స్పిన్నర్లు 11 వికెట్లను పడగొట్టారు. ఆసియా కప్ లాగానే ఇక్కడ శ్రీలంక జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఇరు దేశాల కెప్టెన్లు కరాచలం చేయలేదు. పాకిస్తాన్తో నో హ్యాండ్షేక్ విధానాన్ని భారత్ కొనసాగించింది. టాస్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాతో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరాచలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా 2 జట్ల ఆటగాళ్లు సహాయ సిబ్బంది హ్యాండ్షేక్ చేసుకోలేదు. నిరుడు ఆసియా కప్ నుంచి భారత్ పాక్ క్రికెటర్ల మధ్య కరాచలనం జరగట్లేదు. తొలి పాచిక అభిషేక్ శర్మ విషయంలో పాకిస్తాన్ తొలి పాచిక పారింది. అభిషేక్ శర్మ అవుట్ అవడంతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో అత్యంత ముఖ్యమైన బ్యాటర్ నేడు ఆసియా కప్ ఫైనల్లో అతన్ని ఆరంభంలోనే అవుట్ చేయడం ద్వారా భారత్ తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది పాక్. ఇప్పుడు కూడా ఆ జట్టు అతడి కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని మ్యాచ్లో ఓడిపెట్టింది. తొలి బంతి నుంచే బాధాలను చూసి అతడికి తొలి ఓవర్లోనే తానే స్వయంగా స్పిన్ పరీక్ష పెట్టాడు సల్మాన్ ఆగా. వేగం తగ్గించి వైవిధ్యం జోడించి బంతులు వేసిన అతను అభిషేక్ను అసహనానికి గురి చేసిన వికెట్ పారేసుకునేలా చేశాడు. ఇక్కడి వరకు పాక్ పాచిక బాగానే పారింది. కానీ ఇషాన్ రూపంలో ముప్పును పాక్ ఊహించలేకపోయింది. అతను ఎడాపెడా షాట్లు ఆడి పాక్ ప్రణాళికలను దెబ్బ కొట్టి మ్యాచ్ భారత్ వైపును లాగేలా చేశాడు ఇషాన్ కిషన్. ఎట్టకేలకు భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మరొకసారి ఆసియాలోనే ప్రపంచ కప్ లోనే ప్రపంచంలోనే తిరుగులేని జట్టుగా సాట్ చెప్పింది భారత్.